నా పేరు సూరసాని వెంకటేశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం. నా కుమారుడు సూరసాని సీతారామరెడ్డి. వాళ్ళు 2018లో నంద్యాల జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామం తాతిరెడ్డి నాగేశ్వరరెడ్డి గారి కుమార్తె రేణుకాతోటి వివాహం జరిపించినాము. పెళ్లి చేసిన తర్వాత 1 సంవత్సరం బెంగళూరులో ఉన్నారు, 1 సంవత్సరం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ బాచుపల్లి సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత బాగానే ఉన్నారు. తర్వాత 2025 9వ నెలలో రేణుక వచ్చేసి అతని బాయ్ ఫ్రెండ్ రమణారెడ్డి తోటి మల్టిపుల్ సెక్స్ వీడియో తీసుకొని రేణుక రమణారెడ్డికి ఫార్వర్డ్ చేసి, ఆ రమణారెడ్డి వచ్చేసి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే 2200 మంది చూసినారు పబ్లిక్. అది చూసి మావాడు తట్టుకోలేక ఇది అయినాక తర్వాత మళ్ళీ మావాడు సీతారామరెడ్డి మార్కాపురం వచ్చాడు. ఆ అమ్మాయి రేణుక నంద్యాల వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న వచ్చేసి 1 నెల తర్వాత మాట్లాడుకుందామని మార్కాపురం వచ్చారు. మార్కాపురం వచ్చిన తర్వాత అమ్మాయి అన్ని తప్పు అయిపోయింది, క్షమించండి, ఈ ఇప్పుడు తప్పు జరగదు, మేము తప్పు జరగకుండా చూసుకుంటామన్నారు. అంటే నేనేమన్నానంటే ఆ అమ్మాయికి అలవాటు ఉంది, ఎప్పుడు మానుకోదు, అది కుదిరే పని కాదు, ఈడాకులు ఇవ్వమన్నాను. ఇవ్వమంటే లేదు, అట్లా లేదులే, ఎప్పుడు జరగదు, మేమే చూసుకుంటామని అవతల వాళ్ళని ఇదే చేస్తాము అని అన్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక నెల నేనేమన్నానంటే ఆ అమ్మాయికి అలవాటు ఉన్నప్పుడు ఇతను కాదు ఇంకొకళ్ళతో వెళ్ళిపోతుంది, అట్లా ఎట్ట కుదిరితే ఈటని అట్లా ఈడాకులు ఇవ్వాల్సిందేనంటే లేదు లేదని బతిలాడితే నేను వచ్చేసి అది కాదు, నేను ఒక మాట చెప్తాను, అదే అవతల వ్యక్తి రమణారెడ్డి తోటి ఇష్టం ఉందో లేదో ఆ అమ్మాయిని కనుక్కోండి, ఇష్టంగానే ఉంటే ఆ అమ్మాయిని రమణారెడ్డి తోటి పెళ్లి చేసి బయటికి పంపిండి, మా వాడికి ఉంటే పిల్లల్ని తీసుకొని ఏదన్నా ఉంటే పెళ్లి చేస్తాము, లేదంటే పిల్లోళ్ళని సీతారామరెడ్డి మేము చూసుకుంటాము అని అంటే కనుక్కుంటామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 నెల తర్వాత కాల్ చేశారు, వస్తాము మాట్లాడుకుందాము అని. నేను మా బాబుని సీతారామరెడ్డిని అడిగితే, నాన్న ఈ వాళ్ళు అమ్మాయి రేణుక మాట్లాడింది, పిల్లలు ఏడుస్తున్నారు, నేను వాళ్ళతోటి సర్దుకుపోతాలే అంటే, నేనుండి నాకు 100% ఇష్టం లేదు, నిన్ను వాళ్ళు చంపేస్తారు, అట్లా వెళ్ళటానికి లేదు నువ్వు అంటే, లేదు నాన్న నేను ఏదైనా కానీ నా కర్మ ఎట్టుంటే అట్లా జరుగుతుంది, వెళ్తానంటే సరే నేనైతే మాట్లాడటానికి రాను, మధ్యలోగా నువ్వే మాట్లాడుకుంటే నేను ఒక్కడినట్టు వెళ్తాను అంటే, లేదులే మీ మేనమావనిచ్చి పంపిస్తాను, ఇద్దరు కలిసి మాట్లాడుకోండి అంటే మాట్లాడుకున్నారు. మధ్యలో గిద్దలూరులో అతను మార్కాపురం వచ్చి తర్వాత 4 రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చాడు. ఆ అమ్మాయి నంద్యాల నుంచి హైదరాబాద్ వచ్చింది. వచ్చిన తర్వాత సాఫీగా నడిచిపోతుందిలే అనుకుంటున్నాం. అనుకునే లోపు సంక్రాంతికి వచ్చేసి పండగకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మార్కాపురం రమ్మంటే, లేదు నాన్న నేను గోవా వెళ్తున్నాను, మా మామూలు ఏదో చేస్తారంట అవతల వాళ్ళని, నేను గోవా వెళ్ళిపోతున్నాను అంటే, లేదురా వాళ్ళు చేసేది ఉండదు ఏముండదు, నువ్వు రారంటే, లేదులే నా మనసు బాగాలేదు గోవా వెళ్తున్నాను అన్నాడు. గోవా వెళ్ళి వచ్చిన తర్వాత 3-4 రోజులకి ఆ అమ్మాయి చిన్న పిల్లోడిని 26 నెలల పిల్లోడిని ఇంట్లో గడిపెట్టి వెళ్ళిపోయింది ఏడుస్తుంటే. వెళ్ళిపోతే అదే సీతారామరెడ్డి మా వాడికైనా ఒక 2-3 గంటలుంటే ఆ పిల్లోడు కూడా చచ్చిపోయాడు. ఆ తర్వాత వచ్చేసి నాకు ఫోన్ చేస్తే, ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, తర్వాత వాళ్ళ నాన్నోళ్ళకి ఇన్ఫార్మ్ చేయి అంటే చేశాడు. వాళ్ళు వచ్చారు. ఇంక అప్పటి నుంచి 10 రోజులు 12 రోజులు మా అబ్బాయి కాడే ఉన్నారు. వాళ్ళ మామ, అత్త, బావమరిది వీళ్ళందరూ
ఉంటే తర్వాత ఫిబ్రవరి 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకు సూసైడ్ నోట్ రాసి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లు, ఫేస్బుక్లో అన్నిట్లో పెట్టేసి హుస్సేన్ సాగర్లో దూకి చనిపోయాడు. చనిపోతే అప్పటి నుంచి ఆ కేసులో 11 మంది మీద కంప్లైంట్ ఇచ్చాము. సూసైడ్ నోట్లో ఉన్నది 2026 ఫిబ్రవరి 8వ తారీఖు చనిపోతే సూసైడ్లో 8 మంది పేర్లు రాశారు. వాళ్ళ అత్త మా బావ మధ్య 12 రోజులు ఇంట్లో ఉన్నారు, హింస పెట్టారు, మానసికంగా హింస పెట్టారు, శారీరకంగా హింస పెట్టారని 11 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది. అయితే ఇప్పుడు వాటికి ఏమి చేశారనేది పోలీసు వాళ్ళు 2 అరెస్ట్ చేశారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాం, పట్టుకుంటా ఉంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పీడ్ చేసి ఎంక్వైరీ చేసి అందరిని అరెస్ట్ చేయాలా. నేను ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి, తెలంగాణ సీఎం గారికి మనవి చేసుకునేదంటే ఈ కేసులో ఉన్న ముద్దాయిలు అందరికీ శిక్ష పడేటట్టు చూడండి. దాంతోపాటు ఈ కేసులో ఉన్న వ్యక్తుల ద్వారా ఈ రేణుక పెదనాన్న తులసిరెడ్డి కొడుకు ద్వారా మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఈ ప్రాణహాని ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించమని కోరుతున్నాను. అట్నే కేంద్ర హోంశాఖ మంత్రి గారికి కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మా కుటుంబానికి ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించమని ప్రార్థిస్తున్నాను. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.